ఉపాధ్యాయులు. అంతా బాగుంది అంటున్నారండి. సొసైటీలో అందరూ ప్రోత్సహిస్తున్నారు. బాగుంది. మెగా డిఎస్సి కోసం కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు రిలీజ్ చేయడం నోటిఫికేషన్ పట్టడం జరిగింది. అందరికీ హ్యాపీ కదండి. అదే కావాలి కదా. అదే ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు అందరూ. అందరికీ హ్యాపీనే కదా. అది సంబంధించి కూడా కాల వ్యవధి 45 రోజులు మాత్రమే ఇచ్చారు. 41 రోజు మాత్రమే. అది ఈ లోపు పరుగులెత్తుతారండి. 45 రోజుల్లో పరుగులెత్తుతారు. దేనోళ్ళు దానికి ఉన్నారు, లేకుండా లేరు. అది దీనికి సంబంధించి కూడా వైసీపీ ఏమంటుందంటే ఇది మెగా డిఎస్సి కాదు, మెగా డ్రామా అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. డ్రామా అంటే వాళ్ళది డ్రామా, ఇది డ్రామా కాదండి. అది ఎందుకంటే అండి, ఇప్పుడు గెలవలేని వాళ్ళు ఎన్నో అంటారు. అవన్నీ కాదు. ఎప్పటి నుంచో ఈయన రావాలి బాగుంటుంది, సొసైటీ అంతా బాగుపడుద్ది అని అనుకున్నారు. ముందు రాజధాని అవ్వాలండి. అది మెయిన్ టార్గెట్ అందరికీ. అప్పుడు అందరూ స్థలాలు పొలాలు అన్నీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బతుకు తెరువు కోసం వాళ్ళు ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నారండి. 1000 కళతో ఎదురు చూస్తున్నారు. రాజధాని అయ్యింది అనుకోండి అమరావతి, అంతకంటే ఇంకేం కావాలండి మా అందరికి. అది ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు బాగుందండి. లోకేష్ గారు వండర్. భారీ మెజార్టీతో గెలిచారు మంగళగిరిలో లోకేష్ గారు. అవునండి, మరి గెలుస్తారు. ఇక్కడ అంతా సొసైటీ మరి గెలిపిస్తారు. గెలవాలి, ఇంకా గెలవాలి. అది ఓకే అండి. చూసుకుంటే కనుక విజయసాయి రెడ్డి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తాను, నా ఇష్టం అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. మీ ఇష్టం నా ఇష్టం అక్కడ చెల్లదండి. ఇక్కడ గెలిచిన వాళ్ళదే చెల్లుద్ది, గెలిచిన వాళ్ళదే పై చేయి. అది జనాలు ఎలా ఒప్పుకుంటారు? గెలిపించింది ఎందుకు? బాగుపడటానికి, అభివృద్ధి అవటానికి. అది గెలిపించిన వాళ్ళు గెలిపించినట్లుగా ఉండి మంచి వృద్ధిని ఇవ్వాలి, చేకూరాలి. అందరూ బాగుండాలి. మహిళలు కానీ పిల్లలు కానీ, పిల్లల చదువులు కానీ, స్కూల్ ఫీజులు కానీ అన్నీ కూడా